బద్వేల్ మున్సిపాలిటీలో పట్టపగలే చోరీ జరిగింది. 20 తులాల బంగారు, 4 లక్షల రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో మడకలవారిపల్లి సమీపంలో ఉన్న శ్రీల శివకుమారి భర్త శ్రీనివాసులు ఉదయం 10 గంటల సమయంలో జ్వరం రావడంతో చూపించుకునేందుకు హాస్పిటల్కి వెళ్లి తిరిగి వస్తుండగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదునుగా చూసుకున్న దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బీరువా లాక్ ఓపెన్ చేసి అందులో ఉన్న 20 తులాల బంగారు, 4 లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారని బద్వేల్ పోలీసులకు తెలిపారు. దీంతో రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ శ్రీకాంత్ హుటాహుటిన అక్కడికి చేరుకుని జరిగిన చోరీ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మడిగడిపి వచ్చి మా 11కు నేను ఇంటికి వచ్చి ఇంటికి మాతలు మిగల ఇంటికి వచ్చాక మా పిల్లోడు, మా కోడలు, మా భార్య కుంభ మునిపోయింది బా ఏమంటుంది మా ఇంట్లో బంగారం అంతా కుంభమేనండి కుంభమేనారు అని చెప్పిన ఆమె సరణ పెట్టేసిన కుంభ చెప్పినాం పోయి మా ఇంట్లో దొంగతనం సార్ అది ఏ టైంలో జరిగింది? 10 గంటలకు 10కి వీళ్ళు పోయినరు పోయి 11కు వచ్చి నీళ్ళు 11కు వచ్చేలక ఈ వచ్చినారు దానికి దొంగతనం జరిగాడు. డోర్లు నేయలేమనుకున్నంటే మా మూడే లోపలికి వెళ్ళే ఇంకా ఉంటారులే అని అనుకున్నాంట. నేను రాలా అప్పటికి రాపోతుంది. మళ్ళీ వచ్చిన నేను 11కు ఇంటికి వచ్చిన 11 వచ్చేలకే ఇంకా పని జరిగింది సార్. ఇది జరిగింది. డబ్బులు ఎంత పోయింది? బంగారు ఎంత పోయింది? బంగారు వచ్చేసి 12 తులాలు బంగారు, మామూలుగా ఏది గోల్డ్ వచ్చేసి 2 తులాలు, సాదా వచ్చేసి 30 తులాలు, 4 లక్షల లెక్క. అది ఎవరిపైన అనుమానాలు ఉన్నాయా మీకు తెలిసిన? మా ఇంట్లో కూడా మనకి అంత ఎందుకంటే ఊరికి అర్థం చేస్తుంది అటేం లేదు. నాకు వాళ్ళ మీద ఏం లే మెల్లగాడ ఏమైనా డౌట్ లేదు. పగులే ఇట్లా చేస్తే సార్ మేము ఎట్లా సంసారాలు చేయాలి, ఎట్లా బతకాలి చెప్పు? పేదవాళ్ళము, రైతులము, ఏదో కష్టం తీసుకోవడం చేసుకొని ఎంత కష్టం చేస్తే మేము ఆ బంగారాలు ఎక్కడ సంపాదించుకున్నాము. దే కష్టం చేసి ఎన్ననక వాళ్ళనక గాలనక సంపాదించుకొచ్చి వాళ్ళు లేకుండానే మా కొంప ముంచి దింకొని పోతే ఇంకా మేమేం సంసారం చేయాలి సార్ చెప్పండి? మీరన్నా న్యాయం చేయండి. మీరే న్యాయం చేయకుంటే ఎవరు చేస్తారు చెప్పండి? మాకు ఏ దేవుని మీద పడి మేము ముట్టుకోవాలి చెప్పండి? ఎవరు తీసుకోబోతుంది? ఏదైనా మీరే తేల్చాలి మాకు. చేసి మా సొమ్ము మాకు ఇప్పింది. అది మేము కోరేది ఇంకేది లేదు సార్. మాకు అది చేయండి. మాకు ఇంకా అంత సర్వం దోసుకోబోయింది, ఏది లేదు మాకు. మేము నిజాయితీగా ఉన్నాము, గుర్తు మనసులో ఉండడంతో మాకు న్యాయం చేయండి. అది నేను అడిగేది. నేనేం అడగలేదు సార్ మిమ్మల్ని. అదే నేను దయచేసి అది చేయండి మాకు న్యాయం. అది బద్వేలు నెల్లూరు హైవే పక్కన చీర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి హౌస్ ఉంటుంది. ఇక్కడ ఆ హౌస్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ ఇంట్లో వచ్చి వాళ్ళ భార్య, వాళ్ళ కోడలు ఉంటారు. కొడుకు వచ్చి వేరే పని మీద బయటికి పోయినాడు. భర్త కూడా ఆ చీర్ల శ్రీనివాసులు అనే వ్యక్తి కూడా బయటికి పని మీద పోయాడు. తర్వాత కోడలు, అత్త ఇద్దరు కలిసి ఉదయం 10 గంటల సమయంలో లాక్ చేసి హాస్పిటల్ కానీ పోయినారు. మళ్ళీ 11 గంటలకు వచ్చి చూసుకుంటే లాక్ చేసి పోయినారు. వాళ్ళు వచ్చి చూసుకుంటే బయట డోరుకు తాళం పగలు బ్రేక్ చేయబడి, తర్వాత లోపలికి పోయి ఆ బీరువా పైన ఉంటాయి, ఆ కీస్ తీసుకున్న తర్వాత లోపల సీక్రెట్ అల్మరాస్ ఉంటాయి కదా, అల్మరాస్ లాక్ ఉన్నా కూడా దాన్ని ఒక రాడ్ పెట్టి బ్రేక్ చేసి దాంట్లో ఉండబడిన బంగారు వస్తువులు, తర్వాత కొంత క్యాష్ పోయిందని చెప్తున్నారు. దీని మీద కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే దీని మీద మా పై అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఈ కేసును ఎట్లా తిరిగి డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో న్యూస్ టీమ్ని పిలిపించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది. తర్వాత అలాగే డిస్ట్రిక్ట్ క్రైమ్ పార్టీ సిఐ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కూడా వచ్చి ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. చుట్టుపక్కల సీసీ కెమెరాలు, తర్వాత సస్పెక్ట్స్ కొంతమందిని విచారించడం జరుగుతుంది. దీంట్లో ఇంతవరకు అయితే క్లూస్ అయితే లేవు. దీంట్లో తిరిగి మేము డిటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.